హలో ఆల్, వెల్కమ్ టు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. సో మనకి రీసెంట్గా ఆర్ఆర్బిజేఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందన్న విషయం అందరికీ తెలిసిందే. సో దానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, సో వేకెన్సీస్ ఏంటి, సో అందులో ఉండే మేజర్ వెయిటేజ్ ఏంటి అనేది మనం ప్రీవియస్ వీడియోస్ ఏవైతే మనం చేసామో సో ఆ వీడియోస్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సో ఆర్ఆర్బిజేఏలో ఎవరైతే సిబిటీ 1 క్వాలిఫై అవుతారో 100 మార్క్స్కి కూడా సో నెక్స్ట్ వాళ్ళు సిబిటీ 2కి ఎలిజిబుల్ అని అర్థం కదా. సో ఆ సిబిటీ 2లో 150 మార్క్స్ ఎవరైతే గెయిన్ చేసుకొని మెరిట్ లిస్ట్లో వస్తారో వాళ్ళకి మెడికల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో సో ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది మనకి ఇక్కడ ఆర్ఆర్బి హోమ్ పేజ్లో చెక్ చేస్తే కనుక డాక్యుమెంట్స్ అనేవి మనకు తెలుస్తాయి. సో చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అంటే కనుక లైక్ ఆర్ఆర్బి ఏఎల్పికి కావచ్చు, జేఈకి కావచ్చు, లేదంటే గ్రూప్ డి ఎన్టీపీసీ వీటికి అన్నిటిలో కూడా మేజర్గా ఉండే ఒక మెడికల్ టెస్ట్ ఏంటి అంటే కనుక విజన్ టెస్ట్. సో ఐ విజన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేయడం జరుగుతుంది. ఆ పర్టికులర్ విజన్ టెస్ట్లో క్వాలిఫై అయితేనే మనకి జాబ్ రావటం కూడా జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి మనకి జేఈకి సంబంధించి కావచ్చు, ఏఎల్పికి సంబంధించి కావచ్చు, ఎన్టీపీసీకి సంబంధించి కావచ్చు ఉన్నాయి కనుక సో ఇవన్నీ మనం క్రాక్ చేయాలి అంటే కనుక ఓన్లీ సిబిటీ 1 ఆర్ సిబిటీ 2 ఎగ్జామ్స్ అనేవి క్వాలిఫై అయితేనే మాత్రమే సరిపోదు. అండ్ వీటితో పాటు మనం మెడికల్ టెస్ట్ని కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి సో చాలామంది కమెంట్ సెషన్లో డౌట్స్ అడుగుతున్నారు కనుక సో వారి కోసం ఈ సెషన్ అనేది చేస్తున్నాం. సో ఒకసారి మీరు చూసినట్టయితే సో ఇక్కడ మనకి కంప్లీట్గా ఐ విజన్ కోసం అడుగుతున్నారు. సో ఐ విజన్ ఏమంటున్నారంటే సో ఫస్ట్ మనకున్నవి 4 టెస్ట్లు ఉన్నాయి. సో 4 టెస్ట్లో కూడా మెడికల్ స్టాండర్డ్లో సో A3 టెస్ట్ ఉంది, B1 టెస్ట్ ఉంది, B2 టెస్ట్ అండ్ C1 టెస్ట్. టోటల్గా మనకి 4 టెస్ట్లు అనేవి ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి కంప్లీట్గా మన ఐ విజన్ అనేది మెట్రిక్ టెస్ట్ అండ్ ఫీట్ వాల్యూ సో వీటి మీద బేస్ అయి ఉంటుంది. సో పర్టికులర్ ఒక వాల్యూ ఇక్కడ 6/9 కావచ్చు, 6/12 కావచ్చు, 6/18 కావచ్చు ఇలా ఇస్తున్నారంటే కనుక ఒకటి మెట్రిక్ వాల్యూ అయితే కనుక ఇంకొకటి ఫీట్ వాల్యూ అనేది ఉంటుంది. సో దీని మీద బేస్ అయ్యి మన ఐ విజన్ అనేది చెక్ చేసి మనం క్వాలిఫై అవుతామా లేదంటే డిస్క్వాలిఫై అనేది మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ ఒకసారి మీరు చూసినట్టయితే సో A3 టెస్ట్లో ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అని నేను చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డిస్టెన్స్ విజన్ ఏమో 6/9 ఆర్ 6/9 విత్ ఆర్ వితౌట్ గ్లాస్ అని అంటున్నారు. అంటే మనకి స్పెక్ట్స్ ఉన్నా ఆర్ స్పెక్ట్స్ లేకపోయినా కూడా 6/9 అనేది క్వాలిఫై అవ్వాలి మనం ఐసైట్లో. సో వాటి యొక్క వాల్యూస్ అనేవి చాలా వరకు మనకి తెలీదు. సో నార్మల్ రేంజ్ ఎంత అంటే కనుక 0.25 మీటర్ అని కానీ లేదంటే 25 సెంటీమీటర్ అని కానీ మనం చెప్పుకుంటూ ఉంటాం నార్మల్ ఐ విజన్, రైట్. సో ఇక్కడ కూడా మనకి 6/9 అని లేదంటే ఇక్కడికి వచ్చేసరికి A3లో అయితే కనుక 6/9 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అంటున్నారు. అదే మనకి B1కి వచ్చేసరికి డిస్టెన్స్ విజన్ వచ్చేసరికి 6/9 ఆర్ 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాస్ అని మెన్షన్ చేస్తున్నారు. అదే B2కి వచ్చేసరికి 6/9 ఆర్ 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ ఎగ్జీడ్ 4D అంటున్నారు. ఇక్కడ 4D అంటే 4 డయాప్టర్ అని అర్థం. సో డయాప్టర్ ఈజ్ ద SI యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్గా చెప్పుకోవచ్చు మనం. ఓకే, సో ఇక్కడ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ పవర్ ఆఫ్ లెన్స్. సో మీకు గ్లాసెస్ ఉన్నా గ్లాసెస్ లేకపోయినా ఈ సైట్ అనేది ఏదైతే మనకి 4 డయాప్టర్ ఉందో దానికి ప్లస్ అవ్వకూడదు అండ్ మైనస్ కూడా అవ్వకూడదు అనమాట. ఎగ్జాక్ట్ వాల్యూతో ఉన్న సైట్ అనేది ఇక్కడ మనకు ఉండాల్సి ఉంటుంది. అదే మీరు C1 టెస్ట్లో చూసినట్టయితే సో అగైన్ C1లో కూడా మనకి C/12 ఇచ్చాడు అండ్ C/18 ఇచ్చారు. ఇది కూడా విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అంటున్నారు. అంటే ప్రతి ఒక్క దానికి కూడా అది C/9 అవ్వచ్చు లేదంటే C/12 అవ్వచ్చు ఆర్ C/18 అవ్వచ్చు ఆర్ ఏదైనా సరే C/36 ఉంటాయి అండ్ మనకి ఇలా ఫీట్ వాల్యూస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ వచ్చేసరికి మెట్రిక్ వాల్యూస్. సో ఈ మెట్రిక్ వాల్యూస్ మనం క్వాలిఫై అయితేనే మనకి ఆ పర్టికులర్ పోస్ట్ కావచ్చు, వేకెన్సీ కావచ్చు దానిలో మనం జాయిన్ అవ్వడానికి అవుతుంది కనుక సో వీటికి సంబంధించి మనకి కొన్ని వాల్యూస్ అనేవి ఉంటాయి. సో ఒక్కసారి మీరు ఇక్కడ పిక్చర్ని చూసినట్టయితే మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో ఒక్కసారి చూడండి, ఇక్కడ ఉన్నదంతా కూడా కంప్లీట్గా సో మీకు ఎనదర్ పిక్చర్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఉన్నవన్నీ కూడా మెట్రిక్ వాల్యూస్. సో ఏదైతే మనకి విజన్ టెస్ట్ కానీ ఇచ్చారో లైక్ 6/9 కావచ్చు, 6/12 కావచ్చు ఆర్ 6/6 కావచ్చు ఆర్ 6/36 కావచ్చు, వాట్ ఎవర్. సో ఇక్కడ ఉన్న సైట్ వీటిని మనం మెట్రిక్ వాల్యూస్ అంటాం, వీటిని మనం ఫీట్ వాల్యూస్ అంటాం. సో అంటే పర్టికులర్గా నేను ఇక్కడ ఉన్నాను, సో నాకు అంత దూరం కనిపించాలి, దాన్ని నేను ఫీట్ వాల్యూ కనే కదా కన్సిడర్ చేస్తాను. ఫీట్ డిస్టెన్స్ సో 20 feet డిస్టెన్స్ వరకు నాకు కనిపిస్తుందా లేదా అనేది చెక్ వాల్యూనే మనం మెట్రిక్ వాల్యూగా కన్సిడర్ చేస్తాం. ఆ వాల్యూసే ఇవి మాత్రమే.
ఓకే. సో ఇక్కడ ఒకసారి చూసినట్టయితే మనకి ఫీట్ వాల్యూ 20/16 అయితే కనుక 6/5 అని, కానీ ఇక్కడ మనకి ఇచ్చింది 6/6, 6/9, 6/12 అండ్ 6/18 మాత్రమే. అది కూడా విత్ ఆర్ వితౌట్ గ్లాస్ అంటున్నారు. మనకి స్పెక్స్ ఉన్నా లేకపోయినా కూడా ఆ పర్టికులర్ మ్యాండేటరీ ఏదైతే మనకి సైట్ మెన్షన్ చేశాడో దానికి ఎక్కువ ఉండకూడదు, అలానే దానికి తక్కువ కూడా ఉండకూడదు. సో ఇక్కడ మనకు వచ్చేసరికి సో లెటర్స్ ఎలా కనిపిస్తాయి అనేది మనం స్పెక్స్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కూడా సైట్ మనకి ఏదైతే ఇక్కడ విజన్ ఉందో ఆ పర్టికులర్ సైజ్ అనేది అలానే కనిపించాల్సి ఉంటుంది. సో ఏమడుగుతున్నారంటే మనకి 6/9 నుంచి కూడా మ్యాక్సిమం మెన్షన్ చేశారు. సో 6/12 అయితే కనుక వాటి యొక్క సైజ్ అనేది ఇలా ఉంటుంది. అంటే పర్టికులర్గా ఇక్కడున్న ఏదైతే చిన్న సైజ్ మీకు కనిపిస్తుందో ఆ పర్టికులర్ కూడా మీకు కనిపించాల్సి ఉంటుంది. అలా కనిపిస్తేనే మీరు క్వాలిఫై అవుతారని అర్థం, లేదంటే డిస్క్వాలిఫై అయిపోతారు. సో 6/6 అయితే కనుక మనకి ఫీట్ వాల్యూ వచ్చేసరికి 20/20. అదే లేదు మీకు 6/9 అయితే కనుక ఫాంట్ సైజ్ ఒకసారి చూసినట్టయితే PNTUHX అంతా కూడా మనకి డిఫరెంట్గా కొంచెం లార్జ్ సైజ్లో కనిపిస్తుంది. సో దాని యొక్క ఫీట్ వాల్యూ ఎంత అంటే కనుక 20/30. అదే మనకి 6/12 కూడా ఇవ్వడం జరిగింది. లైక్ A1 ఇచ్చారు, A3, B1, B2 అండ్ C1. ఈ 4 టెస్ట్లకి కూడా మనకి 6/9, 6/12, 6/18 అండ్ 6/6 ఆల్సో. అంటే ఫీట్ వాల్యూ ఎంత ఉండాలి? 20/20, 20/30, 20/40 అండ్ 20/60. సో వాటి యొక్క ఫాంట్ సైజ్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి 6/6 చూస్తే చాలా చిన్న ఫాంట్ కనిపిస్తుంది, అంటే చిన్నగా కనిపిస్తుంది కదా. సో 6/9 అయితే కనుక కొంచెం పెద్దగా కనిపిస్తుంది. సో 6/12 అయితే కనుక సో ఇంకొంచెం పెద్దగా కనిపిస్తుంది. దానికంటే పెద్దగా మనకి సో 6/18 అనేది కనిపిస్తుంది. అంటే దట్ ఫీట్ వాల్యూ ఎంత అంటే కనుక 20/60. సో మనకి పర్టికులర్గా ఈ ఐ విజన్ ఏదైతే ఉందో ఈ విజన్లో మనం క్వాలిఫై అయితేనే ఆ పర్టికులర్ జాబ్కి మనం ఎలిజిబుల్ అని అర్థం. సో ఇందులో కనుక మనం డిస్క్వాలిఫై అయితే ఇంకా నెక్స్ట్ టైం ఇంకా కూడా మన సైట్ అనేది ప్రాపర్గా లేకపోతే కనుక ఆ జాబ్కి మనం డిస్క్వాలిఫై అయిపోతామని అర్థం. సో సింపుల్గా చూడాలి అంటే ఈ పర్టికులర్ ఈ 6/9 కావచ్చు, 6/12 కావచ్చు, ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే కనుక మనకి కొన్ని ఉంటాయి కదా సైట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కలర్ విజన్ కావచ్చు, బైనాక్యులర్ విజన్ కావచ్చు, నైట్ విజన్ కావచ్చు, మిసోపిక్ విజన్. సో ఈ 4 టైప్స్ ఆఫ్ విజన్స్ అనేవి కంప్లీట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయడానికి మాత్రమే ఈ పర్టికులర్ A3 కావచ్చు, B1 కావచ్చు, B2, C1 టెస్టులని మనం ఇక్కడ RRB ALP కావచ్చు, JEE కావచ్చు, ఆర్ గ్రూప్ డి NTPCకి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఓన్లీ మనకి మ్యాక్సిమం హైట్, వెయిట్ ఇవన్నిటితో కంపేర్ చేస్తే మనకి మస్ట్ అండ్ షుడ్గా JEE, NTPC వీటిలో ఉండేది ఏంటి అంటే కనుక ఐ విజన్. సో ఇందులో కనుక మనం డిస్క్వాలిఫై అయితే కనుక ఇంకా వేకెన్సీకి మనం ఎలిజిబుల్ కాదని అర్థం. సో మీకు ఇంతకు మించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెషన్. ఓకే, ఐ విల్ క్లియర్. సో దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద మేము ఒక డిస్క్రిప్షన్లో మేము నెంబర్ కూడా మెన్షన్ చేస్తాము. సో ఆ నెంబర్కి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అనదర్ థింగ్ ఏంటి అంటే కనుక దీనికి సంబంధించి మనకి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో August 12th నుంచి మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇండిపెండెన్స్ డే ఆఫర్ కూడా ఉంది కనుక కూపన్ కోడ్ని ఉపయోగించి మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఎగ్జాక్ట్లీ 45 డేస్లో మీకు సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది కనుక సో తొందరగా మీకు ప్రిపరేషన్ టైం కూడా ఎక్స్ట్రాగా మిగులుతుంది కనుక సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్యూజ్ చేసుకోవద్దు. జస్ట్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.